తర్వాత రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల సంయుక్త అభ్యర్థి మీరా కుమార్ పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 3/2 ఆధిక్యంతో మీరా కుమార్ ను ఓడించారు కోవింద్. కేఆర్ నారాయణన్ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో దళిత వ్యక్తి కోవింద్. భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. 3/2 మెజారిటీతో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ పై గెలిచారు. 65.65% ఓట్లు సాధించారు కోవింద్. మీరా కుమార్ కు 34.35% ఓట్లొచ్చాయి. రామ్నాథ్ కు మొత్తం 2,930 ఓట్లు పడగా వాటి విలువ 7,02,044గా ఉంది. మీరా కుమార్ కు 1,844 ఓట్లు పడగా వాటి విలువ 3,67,314గా ఉంది. 522 మంది ఎంపీలు కోవింద్ కు ఓటు వేయగా మీరా కుమార్ కు 225 మంది ఎంపీలు ఓటు వేశారు. Shri Ramnath Kovind has secured 7,02,044 votes, which is more than this quota. Therefore, in pursuance of the provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Elections Rule 1974, hereby declare that Shri Ramnath Kovind has been duly elected to the office of the President of India. నిజాయితీతో కర్తవ్యం నిర్వహించే వాళ్లకు తన గెలుపు ప్రతి వ్యక్తికి సందేశం లాంటిదన్నారు కోవింద్. రాష్ట్రపతిగా తనను ఎన్నుకోవటం దేశ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అన్నారు. తనకు సహకరించిన వారికి థాంక్స్ చెప్పారు. राष्ट्रपति के पद पर मेरा चयन भारतीय लोकतंत्र की महानता का प्रतीक है. इस पद पर रहते हुए संविधान की रक्षा करना और संविधान की मर्यादा को बनाए रखना मेरा कर्तव्य है. मैं देश के सभी लोगों को नमन करते हुए उन्हें विश्वास दिलाता हूं कि सर्वे भवन्तु सुखिनः के भाव के साथ राष्ट्र की सेवा में निरंतर लगा रहूंगा. देश के लोगों का, हर राजनीतिक दल का और सभी जनप्रतिनिधियों का एक बार पुनः बहुत बहुत आभार और आप सभी को भी बहुत बहुत धन्यवाद. ఓటమి తన పోరాటాన్ని ఆపలేదన్నారు మీరా కుమార్. లౌకికవాదం, అణగారిన వర్గాల ఉన్నతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన మీరా కుమార్ రాజ్యాంగ విలువలను కోవింద్ కాపాడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. सम्माननीय कोविंद जी को बधाई देती हूँ भारत के राष्ट्रपति चुने जाने पर. मैं उन्हें अपनी शुभकामना देती हूँ कि इस कठिन समय में उनके ऊपर संविधान की रक्षा का दायित्व आया है. मैं धन्यवाद देती हूँ श्रीमती सोनिया गांधी को और सभी विपक्ष के मुख्य दलों को जिन्होंने मुझे अपना प्रत्याशी बनाया और मेरा समर्थन किया. मैं निर्वाचक मंडल के सभी सदस्यों को धन्यवाद देती हूँ. 25 నాడు రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు కోవింద్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహార్ కోవింద్ తోటి ప్రమాణం చేయించనున్నారు. 24 నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలకనుంది పార్లమెంట్.